ఎయిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ జనగామలో బయటపడ్డ అక్రమ చలాన వ్యవహారంలో కదులుతున్న డొంక ధరణి బ్యాక్ ఎండ్ లోను నంబర్ల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు. చిన్న ఛార్జీలకు లాక్, భారీ చెల్లింపులకు ఎడిట్ ఉండడంతో అక్రమాలకు ఛాన్స్. కేటగిరీని మార్చి ప్రభుత్వ ఆదాయం దారి మళ్లించారా అనే కోణంలో హై లెవెల్ కమిటీ దర్యాప్తు. జనరేట్ అయిన చలానా ఎంత, ఖజానాకు చేరింది ఎంత, ఆన్లైన్ లెక్కల్లో ఉన్నది ఎంత అని ఆరా. దాదాపు 5,000 కోట్ల విలువైన 52 లక్షల లావాదేవీల జల్లెడ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడ ధరణి ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు అయితుంది, విఆర్ఓలు అయితుంది, వీళ్ళందరూ కూడా చాలా మోసాలు జరిగినాయి, చాలా అక్రమాలు జరిగినాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి రిజిస్ట్రేషన్ అయింది, అసైన్ భూములు కూడా రిజిస్ట్రేషన్లు అయినాయి, చాలా అవకతవకలు జరిగినాయి. దీని మీద స్ట్రాంగ్ ఎంక్వైరీ జరగాలి. చాలా అవినీతి దీని వెనుక ఉన్నది ఎవరు కానీ మళ్ళీ అప్పుడున్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే మళ్ళీ ఎవరో ఉన్నది కాదు, అంత వాళ్ళే ఉన్నది. మొత్తం ధరణి పేరు మీద తెలంగాణ ఉన్న భూముల మొత్తం కూడా కొల్లగొట్టిరు, కబ్జాలకు గురైనాయి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాల భూములు ఎక్కడవండి? 100 ఎకరాల భూములు నువ్వు ఏ కష్టం చేసి సంపాదించినావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? అంటే ఇట్లా అక్రమాలకు పాల్పడడం వల్ల వస్తున్నాయి. సో దీని మీద స్ట్రాంగ్ ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పినాం, నీకు సోయి ఉంటే, తెలివి ఉంటే సిట్ వేయి. ఈ భూములు కబ్జాలు అయినాయి తెలంగాణ, దాని మీద స్పెషల్ సిట్ అయ్యి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయొచ్చు. ఎక్కడైతే మొత్తం కూడా అక్రమాలకు పాల్పడి ఎవరైతే భూములు కబ్జా చేసారో ప్రభుత్వ భూముల్ని అవి బయట తీసుకురావాలి. ఎవరైతే భూములని పేదలున్నారో వాళ్ళకి వంచాలి. ఇది చేయరు. ఒక పక్క మీ మీద ఆరోపణలు, రేవంత్ రెడ్డి మీద సోదరుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కొండరెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి, తిరుపతి రెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి. మరో పక్క మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి, రాత్రి పోయి భూములు కబ్జా చేస్తున్నా అని చెప్పి. దీని మీద నోరిప్పరు, మాట్లాడేది ఉండదు, దీని మీద సిట్లు ఉండవు, చర్చలు ఉండవు, చర్యలు ఉండవు. ఏసేపు ఉన్నా కానీ బీఆర్ఎస్ మీద మేము దుమ్మెత్తి పోస్తాం, మేము భూములు కబ్జా చేసుకున్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసారు. సో ఈ కాళేశ్వరంతో పాటు మీరేం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఎందులో ఏం జరుగుతుందో కూడా జనాలు చూస్తా ఉన్నారు, జనాలు తెలుస్తూనే ఉంది. సో దీని మీద స్ట్రాంగ్ ఎంక్వైరీ చేయించాలని కోరడం జరుగుతూ ఉంది. సో ఇది